నేను ఆకుల భరత్ కుమార్. మొన్న మా సతీమణి 34వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. మా ప్రత్యర్థి అయిన పాండ్రి చంద్రశేఖర్ గారి భార్య మమత గారు మా మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల ముందు నుంచి కూడా ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి వీడియో రికార్డింగ్ పెట్టిండు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్టు ఒరే తురే అన్న దుర్భాషలాడి ప్రెస్ మీట్లో కానివ్వండి, అంతకుముందు ఆయన సొంతగా రిలీజ్ చేసిన వీడియోలో కానీ పదే మా భార్య గురించి పేరు తీయడము, నా పేరు తీయడము, ఒరే నాయన వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కాబట్టి ఆయనకు సమాధానం కూడా నేను ఆయన భాషలోనే చెప్పాలనుకుంటున్నాను. ఎలక్షన్స్కి 2 రోజుల ముందు జరిగిన ఒక సంఘటన చెప్తా, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా. అది నేను పెట్టింది కాదు. మా వార్డులో ఉన్న ఒక వృద్ధ దంపతులకు సంబంధించిన ఒక జాగాను ఆయన కబ్జా చేశాడు. ఆ విషయం ఆయననే వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేస్తుండన్న విషయం తెలుసుకొని ఆ వృద్ధ దంపతులు ఎమ్మెల్యే గారు కామారెడ్డి మన 34వ వార్డుకి వస్తున్న సందర్భంగా మేము వచ్చి మా బాధ వార్డు ప్రజలకు చెప్పుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము మోసపోయినట్టే వార్డు ప్రజలు కూడా మోసపోవద్దన్న ఉద్దేశంతో నన్ను రిక్వెస్ట్ చేయడము, ఎమ్మెల్యే గారు వార్డుకు వచ్చినప్పుడు వాళ్ళే మీరందరూ చూసినారు. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ ముందు మాట్లాడించినాము. వాళ్ళు వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోలు కూడా వాళ్ళ పుట్ట శివయ్య గారి అబ్బాయి కొడుకు పుట్ట బాలకృష్ణ గారు గ్రూప్లో ఆయనే షేర్ చేశాడు. దాన్ని వీడియోని అడ్డం పెట్టుకొని ఈ అనకాని పైసాకు పనికిరాని చందు అనే వ్యక్తి, నీకు అసలు ఏం క్రెడిట్, ఫస్ట్ ఈ చందు అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. నేను ఏబీవీపీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుతుంటాడు ఈ వ్యక్తి. ఏబీవీపీ ఎన్ఎస్యూఐ ఎండ్ల పడతానులా అసలు ఒక కుదురు అనేది లేదు. నాకు 5 నిమిషాలు కుర్చీలో కుదురుగా కూర్చునే పరిస్థితిలో ఉండడు, నిలబడితే ఒక 5 నిమిషాలు కుదురుగా నిలబడే పరిస్థితులు ఉండడు. ఒక పార్టీలో ఒక సంవత్సరం పాటు ఉండడు. ఒక సిద్ధాంతం కోసం ఒక వ్యవస్థకు ఒక సంవత్సరం పాటు పనిచేసిన చరిత్ర లేదు ఆయనది. కామారెడ్డి ప్రజలకు మొత్తం తెలుసు, ప్రతి విద్యాసంస్థకు తెలుసు. ఒరే నాయన, నీ ఇంట్లో పబ్బం గడవాలి, ఒక పూట గడవాలంటే నువ్వు ఒక కాలేజ్ దగ్గర పోయి డబ్బులు వసూలు చేయకుండా ఒక పూట భోజనం అన్న చేసే పరిస్థితి ఉందని నేను అడుగుతున్నా. ఏదన్నా ఒక దగ్గర పోయి సెటిల్మెంట్ చేయకుంటే, ఎవరిదో ఒకరి జాగాలో పోయి సెటిల్మెంట్ చేసి డబ్బులు గుంజకుంటే నీ ఇంట్లో ఒక పూట గడిచే పరిస్థితి ఉందా అని అడుగుతున్నా నేను. నువ్వు నీతి నిజాయితీ గురించి, ఉద్యమాల గురించి ఏదో పెద్ద పోటుగాంతిరిగా మాట్లాడుతున్నావు. నీ చరిత్ర ఎవరికి తెలియదురా నాయన. కామారెడ్డిలో 34 వార్డులో ఉన్న ప్రజలకు అందరికన్నా ముందు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి పంచాయతీ పెట్టి సెటిల్మెంట్ చేస్తే ఖచ్చితంగా 34 వార్డులే తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ మొత్తం మా వార్డులోనే ఉన్నారు. నువ్వు ఏ చిన్న పంచాయతీ సెటిల్మెంట్ చేసినా నా వార్డులోనే పెద్దలు ముందు తెలిసిపోతుంది. ఏ విద్యాసంస్థకు పోయి నువ్వు డబ్బులు వసూలు చేసినా ముందు నా వార్డులో ఉన్న పబ్లికే తెలిసిపోతుంది. ఎందుకంటే విద్యాసంస్థలు దాదాపు 10 విద్యాసంస్థలు నడిపేటోళ్ళు నా వార్డులోనే ఉన్నారు. మాకే ఉన్నాయి. నాకు ఒక స్కూల్ ఉంది, నా మిత్రులకు 5-6 స్కూల్స్ ఉన్నాయి. కామారెడ్డిలో ఎవరికి ఎక్కడ నువ్వు ఏం వసూలు చేసినా మొత్తం ముందుగా తెలిసేది మన వార్డులోనే. అట్లాంటిది నువ్వు చేసే వసూళ్ళని చేసి, చేసే లంగదందాలని చేసి, ఎలక్షన్ సందర్భంగా పబ్లిక్ ముందుకు వచ్చి నంగనాసి తుంగబుర్ర వేసాలు వేసి అమాయకపు ఒక చీకిపోయిన అంగి చీకిపోయిన పాయింట్ వేసుకొని వచ్చి పబ్లిక్ ముందు ఎడ్డి మొక్కం వేసి, అయ్యా బాబు నాకు ఓటు వేయండి, లేకపోతే చచ్చిపోతా, 2 సార్లు ఓడిపోయినా, 3వ సారి ఓటు వేయకపోతే నేను ఓడిపోయి అంత చచ్చిపోతా అని చెప్పినావు. ఎలక్షన్ కొట్లాడే పద్ధతి అదేరా నాయన. నీకు దమ్ముంటే నువ్వేం చేస్తావు పబ్లిక్ కోసం అని చెప్పాలి. కానీ నీ కోసం ఓటు వేయకపోతే నువ్వు చచ్చిపోతావని అదేం బ్లాక్మెయిల్ రాజకీయాలు రా. షబీర్ అలీ గారి దగ్గరకు పోయి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తావు, వీనికి దమ్ము లేదు, చేతగాడు, వీనికి అంతా బ్లాక్ మార్క్స్ ఉన్నాయి వీని మీద, వీనికి ఎటు ఓటు వేయరు 34 వార్డులో, వీని చరిత్ర మొత్తం తెలుసని ఇంకో వ్యక్తి వచ్చి టికెట్ అడిగితే వీనికి ఎటు టికెట్ ఇయ్యారన్న సందర్భంగా పోయి ఫినాయిల్ డబ్బా, పురుగుల మందు డబ్బా పట్టుకపోయి నువ్వు నీ భార్య పోయి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్న చరిత్ర అనేది. అదే అన్ని బతుకు. దమ్ముంటే రాజకీయ క్షేత్రంలో కొట్లాడే దమ్ముంటే నువ్వు మొగం తిరిగి వచ్చి కొట్లాడాలి. నువ్వు టికెట్ తెచ్చుకున్న దగ్గర నుంచి కూడా నీది బ్లాక్మెయిల్ రాజకీయమే. పబ్లిక్ దగ్గర ఏం చెప్పినవరా నాయన? పొద్దున్న లేవగానే పోయి ఆటోల కాళ్ళ మీద పడి బయట ప్రపంచంతో పాపం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియని మహిళల దగ్గరికి, వృద్ధుల దగ్గరికి పోయి పొద్దున్న లేవగానే రోజు గౌరవం ఉన్నోడు ఒకసారి దండం పెడతాడు. ఇంట్లో పెద్ద మనిషి ఉంటే ఒకసారి పోయి దండం పెట్టి కాళ్ళ మీద పడి ఒకసారి ఓటు అడుగుతాడు. పదే నువ్వు 6 నెలల ముందు నుంచి స్టార్ట్ చేసిన కాళ్ళు మొక్కుడు 6 నెలలు ఎలక్షన్ అయిపోయేదాకా అదే కాళ్ళు మొక్కుడు. ఓడని ఒక్కసారి మొక్కితే గౌరవప్రదంగా అనిపిస్తుంది. రోజు పొద్దున్న లేవగానే వచ్చి కాళ్ళ మీద పడుతుంటే ఏమనిపిస్తుంది? వీడింత రెస్పెక్ట్ ఇస్తుండా, వీడు మమ్మల్ని పరువు ఇస్తుండా అని మొత్తానికి వాళ్ళని ప్రజలను నువ్వు చాలా దారుణమైన పరిస్థితికి మానసికంగా క్షోభకు గురి చేసినావు. నువ్వు పదే కాళ్ళ మీద పడి నేను చచ్చిపోతా నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, కొట్టుకపోయారు రాజకీయ క్షేత్రంలో. మరి ఎలక్షన్లో ఓడిపోతే చచ్చిపోతా అన్నావు, ఇంకెందుకున్నావురా నాయన? నీ మాట మీద నిలబడాలి కదా. నువ్వు నిజంగానే మాట మీద నిలబడేటోనివి, ఆత్మాభిమానం ఉన్నవి అనుకొని 467 మంది పాపం ప్రజలు నీ కళ్ళబల్లి మాటలకు మోసపోయి నీకు ఓటేసారు.
వాళ్ళకి ఈరోజు ఏం సమాధానం చెప్తావు? చందన్న ఏడ చచ్చిపోతాడు అనుకొని నీకు ఓటేసారు. నువ్వు ఓడిపోయినాక పాపం పూలదండలు కొని పెట్టుకున్నారు. చందన్నగా శివైక్యం చెందుతాడు, ఎటు చచ్చిపోతాడు, ఆత్మాభిమానం ఉన్నాడు, ఎటు బతకడని పాపం పూలదండలు శాల్వాలు కొని పెట్టుకున్నారు. అవన్నీ వృధా చేస్తావా ఎట్లా? ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయి నువ్వు ఓడిపోయి 4 రోజులు అవుతుంది. మరి ఇంకేం ఎప్పుడు తీసుకుంటావు నిర్ణయం? ఏదోటి తెలవాలా మాకు. నీకు ఆత్మాభిమానం ఉంటే, నువ్వు అన్నం తినేటోను అయితే, నువ్వు మాట్లాడే మాటలు నిజమైతే, ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేసేటి నిజమైతే ఫస్ట్ నువ్వన్న మాట నిలబెట్టుకోరా నాయన. ఒక్కసారి కాదు, మొత్తం 2000 మంది ఓటర్ల దగ్గరకు కాళ్ళ మీద వాడు రోజు పొద్దున నువ్వు చెప్పిన మాట ఇదే, ఓడిపోతే నేను చచ్చిపోతా, ఓడిపోతే నేను చచ్చిపోతా. ఓడిపోయి 4 రోజులైంది, ఇంకేం మరి ఏమైంది? ఇంకేం చేస్తలేవు. నీ తర్వాత వచ్చే బ్లాక్మెయిలర్స్కు నువ్వు ఒక దారి క్లోజ్ చేసినట్టు అవుతుంది నువ్వు చచ్చిపోకపోతే. అరే నీలాంటి వాళ్ళు నెక్స్ట్ వచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళకి దారులు మూసుకుపోయినట్టు అవుతుంది. ఇంకేం మాట్లాడతారా నాయన? 100 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చినావా? సిగ్గుశరం లేకపోతే సరే.